శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ యొక్క జూన్ మాసంలో జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి. అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా, అలాగే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి. అది దశమహావిద్యలకు సంబంధించినటువంటి జయంతోత్సవాలు, అలానే పౌర్ణిమ, ఏకాదశి, సంకష్టహర చతుర్థి, యోగములు కొన్ని ఉన్నాయి. ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠ మాసంలో కూడా మనకు కనబడుతున్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి. అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది, ఏరువాక పౌర్ణిమ, ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. అలా త్రివిక్రముని యొక్క ఉద్భవము, బలిచక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలిచక్రవర్తి ఇచ్చేటువంటి భూదానము, ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తను అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము. ద్వాదశ రాశుల్లో వృషభ రాశి యొక్క స్థితి ఏ విధంగా ఉంది, జూన్ మాసంలో ఆ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూసినట్టయితే, ముఖ్యంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు, అలాగే ఈ యొక్క మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఏ విధంగా ఉంది అని అంటే, ముఖ్యంగా సూర్యుడు వీరికి జన్మస్థానం నుంచి ద్వితీయ స్థానం సంచారం చేస్తున్నాడు జూన్ 15 నుంచి. అట్లాగే గురుడు ద్వితీయ స్థానం సంచారము, బుధుడు వీరికి 7వ తారీఖు జూన్ నుంచి ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థాన సంచారము, అట్లా 7వ తారీఖు నుంచి ద్వితీయ స్థాన సంచారము, తదుపరి కర్కాటకానికి తృతీయ స్థాన సంచారము, కుజుడు వీరికి తృతీయ నుంచి చతుర్థ స్థాన సంచారం చేస్తున్నారు, కేతు సింహంలో సంచారం చేస్తున్నారు, రాహు వీరికి కుంభరాశిలో సంచారము, శని మీనరాశిలో సంచారం చేస్తూ ఏకాదశ భావంలో ఏకాదశ స్థానంలో ఉన్నారు. అట్లాగే ఈ విధంగా గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అనంటే, జన్మస్థానంలో కొంత సమయానికి వేళ తప్పిన భోజనాలు, వృత్తి వ్యాపారాదుల్లో కొంతవరకు ఇబ్బంది, కొరత, అంటే వ్యాపారం కానీ వ్యవహారంలో కానీ కొంత నీరసించి ఉంటారు. ఆకలి లేదు, వ్యవహారాలు జయం కాలేదు అని ఒక చింతనాభావంతో ఉంటారు. అనవసరంగా వైరి వర్గాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అంటే ఒకరి మీద పగ పెంచుకునే అవకాశం ఉంటుంది. అట్లానే వాళ్ళ కొంత మోసపోవటం, ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే రవి సంచారం చేస్తున్నారో కొంత మోసపోవటం, ఉండే లాభాలు తగ్గిపోవటం కొంతవరకు, అట్లానే విపరీతమైనటువంటి కంటికి సంబంధించిన ఇబ్బందులు కలగటం, అలానే అధికమైన ధనా ఖర్చులు, అంటే అనుకోకుండా కొన్ని ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. తృతీయ స్థానం సంచారం చేస్తున్నారు. ఈ యొక్క సంచారం చూసినట్టయితే సర్వకార్యసిద్ధి అన్నారు. ఎప్పుడైతే కుజుడు వీరికి తృతీయ స్థానం చతుర్థ స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి యంత్ర సంబంధమైనటువంటి వాటితో ప్రమాదాలు ఉండే అవకాశం ఉంటుంది. అట్లనే గాయాలు, దుష్టులతో సాంగత్యం ఏర్పడటము, అలానే శ్రమ ఎక్కువ చేస్తారు. ప్రతి పనికి శ్రమ అయిపోతుంది. అంటే ఏమీ ఉండదు అక్కడ, శ్రమ చేసేసామని ఒక ఆయాసం వస్తూ ఉంటుంది. కార్య విఘ్నము, ఏ కార్యం మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోవటం, లేదా ఎవరినైనా మిమ్మల్ని విమర్శించటం, కార్యం ముందరకు వెళ్లకుండా అలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఈ కుజుడు వల్ల. అంటే పైత్య రోగం, అంటే కొంతవరకు ఏదన్నా అతిగా మనం భోజనం చేయటం, అది సరిగ్గా తినకపోవటం వల్ల అది కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలానే రాహు మీకు ఏదైతే స్వల్ప లాభము, ఎక్కువగా తిరగటం, అంటే ఒక పని కోసం ఎక్కువగా శ్రమింపజేసే అవకాశం ఉంటుంది. ఒక పనికనే వెళ్తారు, ఆ వెళ్ళిన చోట వ్యతిరేకత భావనలతో ఉంటారు వాళ్ళు, పని కాకుండా ఉండకపోవటం అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు మీకు ఏ స్థానంలో ఉన్నాడయ్యా అంటే మిథునం నుంచి
కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. మిథునానికి 7వ తారీఖు నుంచి ప్రవేశం చేస్తూ తదుపరి 23వ తారీఖు నుంచి మీకు కర్కాటక రాశిలో బుధుడు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ప్రవేశాన్ని చూసినట్టయితే ద్వితీయ స్థానంలో బుధుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు, సుఖ సంతోషాదులు ఇస్తున్నాడు, అనేక వినోదాలు విందులు పాల్గొనటము, ఆరోగ్యము సర్వదా ఎక్కడికి అంటే ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా సమయాలోచనితంగా కొంతవరకు సాధన అయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే తృతీయ స్థానంలో ఉండటం వల్ల కొంత చులగా భావన అంటే ఈ నెల చివరాంకంలో కొంతవరకు శత్రు ప్రమాదాలు అట్లానే శత్రుభీతి ఏదైనా ఇంట్లో ఉండేటువంటి గృహోపకరణ వస్తువులతో కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. అట్లాగే గురుడు వీరికి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ గురుడు అనుకూల ఫలితాలు ఇస్తూ కీర్తి యశస్సు ధనాదాయము అనేకమైనటువంటి దానాది ధర్మాది యజ్ఞాది క్రతువుల వల్ల మంచి పుణ్యాన్ని చేకూరే అవకాశము, మానసికమైనటువంటి సంతృప్తి ఎప్పటికీ ఉంటుంది. కుటుంబంలో కూడా మీ యొక్క గుర్తింపు ఎక్కువగా పొందుతారు. అలానే శుక్రుడు మీకు ఈ యొక్క ద్వాదశ స్థానంలో సంచారం చేస్తూ కొంత ఏదైనా శస్త్ర భయాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు అది వచ్చి తగులుతుందేమో అనే భయంతో ఉంటారు, శస్త్ర భయం. అట్లానే యంత్ర పరికరాలతో కూడా ఆటలాడకుండా ఉండడం మంచిది. అలానే కార్యాటంకాలు కొన్ని కార్యక్రమాల్లో ఆదిలోనే మధ్యలో అంశపాదం అన్నట్టుగా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త చూసుకోవడం మంచిది. అట్లాగే శని యొక్క స్థితి చూసినట్టయితే వీరికి ఏకాదశంలో ఉన్నారు. వ్యాపార లాభాలు, నూతనమైనటువంటి పరిచయాలు, సంతాన సౌఖ్యము, మనో చాంచల్యత నుంచి ఇష్టకామ సిద్ధి. ఇష్టకామ్య సిద్ధి అంటే ఎటువంటి కామ్యమైనటువంటి కోరికలు ఏదైనా మనసులో కోరికలు పెరగంగానే వెంటనే వాటిని అనుకూలంగా కావాలి అని ఒక ప్రయత్నంగా చేస్తుంటారు. అట్లనే చతుర్థంలో కేతు ఉండటం వల్ల కొంత ఇతర పరికరాలతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలానే కొంతవరకు దుర్వార్త శ్రవణం, ఏదైనా ఒక దుర్వార్త వినటము, కొంత అనారోగ్య బాధ, బంధువుల వల్ల కొంత బాధలు ఉండడము, ఏదైనా విచారంగా కొంతవరకు ఏదో కోల్పోయిన వాడుగా ఉండడం. కానీ అక్కడ ఏది ఉండదు, అంత శుభంగానే ఉంటుంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క జూన్ మాసంలో గురువు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు. అట్లానే వీరికి గురుడు బుధుడు రవి అనుకూలంగా ఉన్నారు, రాహు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. అంటే దాదాపు ఎక్కువ శాతం వీళ్ళకి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి జూన్ మాసంలో, 1-2 మినహా. కాబట్టి మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క కవచం కానీ, సుబ్రహ్మణ్య స్తోత్రపాఠం కానీ, అట్లనే విభూతితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం కానీ, 5 వారాల పాటు కానీ సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారికి. శ్రీమాత్రే నమః.